మేము పిటిషన్లు ఇస్తున్నాం సార్, తాము శాఖలకు పంపిస్తున్నారు. శాఖ వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. అది ఒకసారి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం. అలాగే 0 hours సంబంధించి కంఠశోషలాగా ఉండడానికి వీల్లేదు సార్. అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. రోజుకు ఒకళ్ళని కనీసం ఇంట్రెస్ట్ చేయండి సార్. సెక్రటరియట్ నుంచి ఒకళ్ళని ఇవ్వండి, మంత్రివర్గం నుంచి ఒకళ్ళని ఇవ్వండి, నోట్ చేసుకుని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్. ఊరికి చెప్పుకున్నాం అయిపోయిందంటే కాదు సార్. దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నాం, రియాక్షన్ ఏమొస్తుంది, సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్. అదే అండి రామకృష్ణ గారు, పూర్వం అన్నీ ఉండేవి సార్. రోజులు మారిపోయి టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం. ఏంటిది పెద్దలు ఎంతమంది, ఇలాంటి పెద్దలు చాలామంది అనుభవం వ్యక్తులు ఉన్నారు. 0 hours ఇంతమంది మాట్లాడుతున్నారు, కనీసం నోట్ చేసుకోవాలి కదా. మనోహర్ గారు సార్ తమరు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డ్ పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిది మిస్ అయ్యాం సార్, ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తాం. కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు 0 hours తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళకి సమాధానాలు పంపిస్తాం సార్. పూర్వం ఉంది సార్, ఇప్పుడు ఎందుకు డెఫినెట్గా చేస్తాం. Definitely, I want to assure the House through you, sir. I want to assure the House through you that the government will definitely respond immediately, sir. Okay, sir. Okay, thank you, sir. Next day, వెంకటరావు గారికి అన్నవరం. నమస్కారం అధ్యక్ష. ప్రకాశం బ్యారేజ్ 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు వాటర్ అందుతుంది అధ్యక్ష. అట్లాగే ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష. కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్స్టిట్యున్సీలో 9 గ్రామాలు విజయవాడ రూరల్ మండలంగా ఉండటం వల్ల అంబాపురం, నైనవరం ఉన్న దగ్గర నుంచి రామవరపాడు, ఎనికేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్ష. విఎంసీలో కలపమంటే కలపని పరిస్థితి అధ్యక్ష. మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోతుంది అధ్యక్ష. కరెన్సీ నగర్లో పక్క రోడ్ల వరకు కృష్ణా వాటర్ పైప్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. కానీ ప్రభుత్వం 2500 కోట్లతో అంబాపురం దగ్గర వాటర్కి మంచినీళ్ళు అందిస్తానికి ఒక పథకం రూపొందిస్తే అది ముమ్మాటికి డబ్బు దండగా అధ్యక్ష. అది కృష్ణా వాటర్ని నెక్స్ట్ రోడ్లోంచి పైప్ లైన్ కంటిన్యూ చేస్తే మా గ్రామాలు కూడా వస్తాయి. టీడీఎస్ 300 ఉండొచ్చు డ్రింకింగ్ వాటర్లో. అలాగే హౌస్ హోల్డ్ యూసేజ్కి అయితే 500 ఉండొచ్చు అధ్యక్ష. అంబాపురంలో అయితే 3000, ప్రసాదంపాడులో 2000, రామవరపాడులో 2000 టీడీఎస్ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అలాగే ట్యాక్సులు కట్టేటప్పుడు సిఆర్డీఏ పన్నులు కానీ అన్నీ విజయవాడ నగరంలో నగర ప్రజలతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన పరిస్థితి అధ్యక్ష. 95,000 మంది ఓట్లు, 150,000 మంది జనాభా ఉన్న ఈ వాటర్ సమస్య అధిగమించాలంటే విజయవాడ మున్సిపాలిటీలో గన్నవరం మండలాన్ని, విజయవాడ రూరల్ మండలంలో 9 గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతుంది అధ్యక్ష. మేము 0 hours మాట్లాడాల్సిన పరిస్థితి అధ్యక్ష. క్వశ్చన్ ఇవ్వకూడదు కాబట్టి దీంట్లో మెన్షన్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే విజయ డైరీ మీద ఎంక్వైరీ అడిగా అధ్యక్ష. పోయినసారి మీకు మంత్రి అడిగితే మంత్రి గారికి మీకు ఆధారాలు పంపించే అధ్యక్ష. ఇంతవరకు ఎంక్వైరీ అధ్యక్ష, దాన్ని ఒకసారి చూడాల్సిన కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే కోఆపరేటివ్ సెక్టర్లో జీవో 90 తీసుకొచ్చిన దాన్ని నేను లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ అడిగా అధ్యక్ష. పిఎస్సిఎస్ సెక్రటరీని మార్చే ఉద్దేశం అది ప్రభుత్వానికి ఉందా లేదా? జీవో 90ని ఇంప్లిమెంట్ చేస్తామని అచ్చెన్నాయుడు గారు లాస్ట్ సభలో చెప్పాడు అధ్యక్ష. అది చేసే ఉద్దేశం ఉందా లేదా? విజయ డైరీ మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారా వేయరా? అది నా కాన్స్టిట్యూన్సీ ఉంది అధ్యక్ష. దానికి అవినీతికి ఆధారాలు కూడా సమర్పించే అధ్యక్ష. అలాగే ఈ విఎంసీలో కలిపితే చాలా సమస్య పరిష్కారం అవుతుంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ కాన్స్టిట్యున్సీ అన్ని అసెంబ్లీలు అడిగితే తప్ప పని అవ్వట్లేదు అధ్యక్ష. 32 kV సబ్స్టేషన్లు 2 అడిగితే ఇచ్చారు. మంత్రి రవికుమార్ గారు 132 kV మల్లవల్లి అడిగితే ఇచ్చిన పరిస్థితి. కానీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేకుండా ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉండి విజయవాడ నగరంలో ఉండి ఇన్ని సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడం దారుణం అధ్యక్ష. కనీసం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కన్నా విజయవాడ మున్సిపాలిటీలో విజయవాడ రూరల్ మండలం 9 గ్రామాలు కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌతు శిరీష గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 5 సంవత్సరాల వైఎస్ఆర్పి పాలన తర్వాత మన గవర్నమెంట్ 6 నెలల క్రితం బీసీ లోన్స్కి బెనిఫిషియర్స్ని సెలెక్ట్ చేయమని అడిగారు అధ్యక్ష. చాలా త్వరితగతిన కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్తోని అన్ని మండలాల ఎంపీడీఓస్తో మాట్లాడి బీసీ లోన్స్కి లబ్ధిదారుల్ని త్వరితగతిలో సెలెక్ట్ చేయడం అయింది అధ్యక్ష. కానీ 6 నెలల నుండి ఆ లిస్టుని ఎందుకు ఆపారో, ఆ లబ్ధిదారుల దగ్గర నుంచి ప్రజల నుంచి బీసీ లోన్స్ వస్తాయా రావా, వస్తే ఆ లబ్ధిదారుల్ని ఇస్తున్నామా లేకపోతే అది మళ్ళీ క్యాన్సిల్ చేసామని వాటి మీద మాకు చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి అధ్యక్ష. దయచేసి సంబంధిత మంత్రివర్యులు
ఈ బీసీ లోన్స్ మీద శాసనసభ్యులందరికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కొండా ఉమా గారు, ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మొన్న శ్రీశక్తి పథకం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణము మా నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అధ్యక్ష. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. దాని తర్వాత ఆటో వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో విజయవాడలో ముఖ్యంగా ఈ ఫ్రీ జోన్ అని పెట్టారు. అది కూడా ఇంతకుముందు కూడా పెట్టాం. దాన్ని ఏదో రద్దు చేస్తా ఉన్నారు. ఆ ఫ్రీ జోన్ కూడా లిఫ్ట్ చేయమని అడిగాం అధ్యక్ష. ఆటో కార్మికుల గురించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పార్టీల పరంగా కూడా వాగ్దానం ఇచ్చాం అధ్యక్ష. మనం మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష. జీవో నెంబరు 21 అని ఏదైతే ఫైన్స్ పెడుతున్నారో ఆ ఫైన్స్ని రద్దు చేస్తామని చెప్పాం అధ్యక్ష. జీవోని రద్దు చేస్తాం 21 అని చెప్పి. అది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా 021 ఇవాళ ఫ్రీ బస్ పెట్టినందువల్ల ఆటో కార్మికులు కనీసం 200-300 రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు. వాళ్ళు చాలా ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు. కాబట్టి ఆ జీవో నెంబర్ 21 ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఆ జీవో నెంబర్ 21ని రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ 1963 అమెండ్మెంట్ ఇవాళ సభలో తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడే బిల్స్ చూశాను నేను. దీంట్లో గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తూ డిసిషన్ తీసుకున్నారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. ఇది ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ. మనం గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుంచి ఆటో కార్మికులందరూ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయమని అడుగుతూ ఉన్నారు. కనీసం తగ్గిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. తర్వాత సంక్షేమ బోర్డు ఒకటి పెడతామని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. అదొకటి ఆ మేనిఫెస్టో దాంట్లో ఈ సంక్షేమ బోర్డు కూడా పెట్టి ఇవాళ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నా నియోజకవర్గంలో కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆటో కార్మికుల్ని ఆదుకోమని చెప్పి ఆటో కార్మికుల్ని దీన్ని దృష్టి పెట్టడానికి ఒక కమిటీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే 15,000 రూపాయలు రేపు దసరా నుంచి ఆటో డ్రైవర్లందరికీ అనౌన్స్ చేశారు అధ్యక్ష. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆటో డ్రైవర్లందరూ కూడా. కానీ మిగతా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. కనీసం సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. కనీసం ఇప్పుడు రోజుకి 200-300 రూపాయలు కూడా ఈ శ్రీశక్తి ఫ్రీ బస్సు మహిళలకి పెట్టినందువల్ల వాళ్ళకి రావట్లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఎమ్మెల్యేలకి మొన్న అయితే వైజాగ్లో ఎమ్మెల్యేలు ఇంటి ముందు ధర్నాలు కూడా చేశారు అధ్యక్ష. ఆటోలు పెట్టుకొని ఇక్కడే ఉన్నారు. గంటా శ్రీనివాసరావు వాళ్ళు కూడా ధర్నా చేశారు అధ్యక్ష. కాబట్టి మాకు చాలా ఒత్తిడి ఉంది. ఇది అందరు ఎమ్మెల్యేల ఇష్యూ అధ్యక్ష. కాబట్టి